యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరొకసారి ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక చిన్న మాట, వాక్యానికి వెళ్ళక మునుపు ఒక చిన్న మాట ఏమిటనంటే, నేను చెప్పే ఈ మాటలో మీరు ఏదో క్వైట్ టైంగా భావించకండి. దయచేసి మీరు స్వతహాగా వాక్యము చదివి దేవునితో ప్రార్థన చేసుకొని దేవుని నుంచి వాగ్దానం పొందుకోండి. ఇది ఒక ప్రోత్సాహకరమైన మాటలుగా మీరు భావించి వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేగాని బైబిల్ చదవను, ప్రార్థన చేసుకోను, ఈ వాక్యం వినేస్తే ఇది చాలు అని అనుకోకండి. దయచేసి ప్లీజ్ అలాగే ఎప్పుడు అనుకోకండి. దేవునితో ఎప్పుడు మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. అయితే రండి, సామెతల గ్రంథంలో ఒక మాట మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలో నుండి 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. చూసారా, ఒక మంచి ధన్యత ఇక్కడ చూపిస్తున్నాడు. అనుదినము, ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వార బంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశము వింటూ ఉన్నావా? అది ఎంత ధన్యతో తెలుసా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వీళ్ళు చక్కగా వినేటువంటి వారు. ఆది అపోస్తల కాలంలో విశ్వాసులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినేటువంటి వారు. ప్రతిరోజు ఎడతెగక వీరు అపోస్తల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి అనే ఒక మాట మనకు తెలిసిన విషయం. అపోస్తల కార్యములో 2:42 వచనంలో. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించు. కాబట్టి ప్రతిరోజు కూడా వీ నీడ్ దట్ హెవెన్లీ మన్నా, ఆ యొక్క పరలోక మన్నా మనకి ఎంతో అవసరము. కాబట్టి అనుదినము ఆయన యొక్క గడప దగ్గర కూర్చొని ఆయనకు ఉపదేశం అని వినేటువంటి వారంగా ఉండాలి. ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదూ? మీ యొక్క సంఘాల్లో కూడా మరి బైబిల్ స్టడీస్ ఉంటున్నాయి కదా, వెళుచూ ఉన్నారా? మీ యొక్క సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటాయి కదా, సంఘ ప్రార్థన జరుగుతూ ఉంటాయి. బ్రదర్స్ మీటింగ్ అని, సిస్టర్స్ మీటింగ్ అని, ఆ రీతిగానే కాటేజ్ మీటింగ్స్ అని, వీటన్నిటికీ మీరు నిజంగా వెళుచూ ఉన్నారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయం నీ కొరకు తృష్ణ కొనొచ్చి ఉన్నని కీర్తన మనం చదివి ఉంటూ ఉన్నాం. అలాగే నిజంగా ఆశపడేటువంటి వ్యక్తివైతే దేవుని యొక్క వాక్యం కొరకు ఇవన్నీ మిస్ కావు కదూ. ఇవన్నీ మిస్ అవుతున్నావంటే అర్థం ఏమిటి? ఏదో అతిథిలాగా వచ్చి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా దేవుని యొక్క సన్నిధికి? ఒక్క వరం అడిగాడు. ఎవరు? దావీదు మహారాజు. అయ్యా, ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి, ఆ వరం నాకు ఇచ్చేసానన్నాడు. అటువంటి వరాన్ని మనం కోరుకోకపోయినా ఎక్కడైతే వాక్యం చెబుతూ ఉన్నారో అక్కడ వెళ్ళి జోరుకోవాలి కదా. అక్కడికి వెళ్ళి మనము నిజంగా ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి కదా. అలా చేసుకోకుండా ఓన్లీ దీవెనలు దీవెనలు దీవెనలు, ఇంతేనా? ఇది గొప్ప ధన్యత. దీవెనలు దేవుడు ఎట్లనే ఇస్తాడండి, అది వేరే విషయం. కానీ ఇది మాత్రము ధన్యత. ఆయన ఉపదేశము వినేటువంటి వారు, నా ఉపదేశం వినువారు ధన్యులంట. ఎక్కడ? గడప యొద్ద కనిపెట్టుకుని, ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం వినేటువంటి వారు ధన్యులంట. ఎంత ధన్యత! ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియమిత్రమా. డిసైడ్ చేసుకో. నువ్వు తీరిక ఉన్నప్పుడల్లా కూడా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి నేర్చుకో. దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు అవన్నీ కూడా. ఆ వాక్యం నీకు వినిపించాలని, ఆ యొక్క వాక్యం వల్ల నువ్వు ఆదరించబడాలని, ఆ వాక్యం వల్ల నువ్వు సరిచేసుకోవాలని, ఆ వాక్యం వల్ల నువ్వు ధన్యత పొందాలని ప్రభు ఎంతగానో ఇష్టపడి ఒక సంఘాన్ని నీ కోసం నిర్మించి, ఒక పాస్టర్ నీ కోసం నియమించి, ఎంతో కష్టపడి వానికి వాక్యం ఇస్తూ ఉంటే నువ్వు చులకన చేస్తే ఎలాగ చెప్పు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సి నేను మనవి చేస్తూ ఉన్నాను. నీకోసమే కదా. ఇప్పుడు చిన్న విషయం అండి, మీ పిల్లలే ఉన్నారు, స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు పోకపోతే ఏం కాదులే అనేసి అసలు వారమంతా పోకుండా ఏదో ఒక్కరోజు పంపిస్తావా? మీ పాపని కానీ మీ యొక్క బాబుని కానీ స్కూల్కి పంపించవు కదా. ఎందుకు? మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. అంతే, దేవుని యొక్క సంఘంలో కూడా జరిగేటువంటి కార్యక్రమానికి మిస్ అయితే చాలా విలువైనది మిస్ అయిపోతున్నావు. సంగతి జ్ఞాపకం చేసుకో.
ఈ లోకంలో విలువైనది ఏమిటో తెలుసా? మరియ ఉత్తమమైనది కోరుకుందంట, ఎన్నుకుందంట. ఏంటో తెలుసా? ఆయన పాదాల చెంత కూర్చొని దేవునికి వాక్యం వినడమే. అది చాలా గొప్ప సంగతి, అది చాలా గొప్పది. కాబట్టి విలువైనది, అమూల్యమైనది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రభు అన్నాడు, ఆకాశం భూమి గతించును కానీ నా మాట ఎన్నటికీ కూడా గతింపవని సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జోరుకుందామా, పరిగిని ఏరుకుందామా? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనం పాపం చేయకుండా చక్కగా ఉంటాం. ఇది జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. దినదినము అనుదినము ఆయన గడప దగ్గర కూర్చొని చక్కగా ఆయనకు మాటలు విను. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు. దేవుడు సంఘం నుంచి, నీ మందిరం నుంచే, ఆయన మందిర సమృద్ధి వల్ల నీవు దీవించబడతావు. అలాంటి అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉండగా జారి విడుచుకోకు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మగల మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా మంచి దేవుడవు, మంచి ఈవుతో తృప్తిపరిచేటువంటి గొప్ప తండ్రివి కాబట్టి మీకు వందనాలు అయ్యా. నిజంగా మీరు చెప్పినట్టుగా నాయన చాలాసార్లు మేము ప్రభువా సంఘ పరిచర్యలో ప్రభువా సంఘ యొక్క ఆయన ఆయా బైబిల్ స్టడీస్ వాటిల్లో మేము పాల్గొనట్లేదని ఒప్పుకుంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ఇక నేను చాలా కాగుంటా ప్రభువా. ప్రతిరోజు మీ వాక్యం వినడానికి ఇష్టపడేటువంటి వారిగా కృప చూపించండి. ఎందుకంటే మీ వాక్యం ఆదరిస్తుంది, కాపాడుతుంది, మమ్మల్ని ప్రభు స్థిరపరుస్తుంది, మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఒకసారి మా ప్రియ శ్రోతల్లో ప్రభు ఏమైతే అక్కర్లు ఉన్నాయో ప్రతి అక్కర్ని మీ నామంలో తీర్చవలసింది వేడుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభు. మీ ముఖ కాంతి ద్వారా ఇప్పుడు వారు ఏమైతే ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభు ఇప్పుడు కళ్ళు మూసుకొని అయ్యా వారిని దర్శించండి. వారు అడిగే ప్రతి ఒక్క కోరికను సిద్ధింప చేయవలసిన మనవి చేసుకుంటూ వారిని దీవించి ఆస్వాదించవలసిన వేడుకుంటూ ఇద్దరు ఆశీర్వాదాలతో పరలోకపు దీవెనలతో నింపవలసిన మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ మెసేజ్. మీరందరూ బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అది నిజమైతే దయచేసి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు నాతో మాట్లాడుతున్నందుకు కూడా మీకు వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండడానికి వారికి కూడా మీరు షేర్ చేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.